తెలంగాణ బీజేపీ అభ్యర్థుల 4వ జాబితా విడుదలైంది. 12 మంది అభ్యర్థులతో 4వ జాబితాను బీజేపీ మంగళవారం రిలీజ్ చేసింది. అంతకుముందు 52 మందితో తొలి జాబితాను, ఒకరితో రెండవ జాబితాను బీజేపీ రిలీజ్ చేసింది. థర్డ్ లిస్టులో 35 మందికి చోటు దక్కింది. ఇక 4వ లిస్టులో 12 మందికి చోటు దక్కగా మొత్తం 100 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఫైనల్ చేసింది. మిగిలిన 19 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ అభ్యర్థుల 4వ జాబితా విడుదలైంది. 12 మంది అభ్యర్థులతో 4వ జాబితాను బీజేపీ మంగళవారం రిలీజ్ చేసింది. అంతకుముందు 52 మందితో తొలి జాబితాను, ఒకరితో రెండవ జాబితాను బీజేపీ రిలీజ్ చేసింది. థర్డ్ లిస్టులో 35 మందికి చోటు దక్కింది. ఇక 4వ లిస్టులో 12 మందికి చోటు చేసుకోక ఇక మొత్తం 100 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఫైనల్ చేసింది. మిగిలిన 19 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. తెలంగాణ బీజేపీ అభ్యర్థుల 4వ జాబితా విడుదలైంది. 12 మంది అభ్యర్థులతో 4వ జాబితాను బీజేపీ మంగళవారం రిలీజ్ చేసింది. అంతకుముందు 52 మందితో తొలి జాబితాను, ఒకరితో రెండవ జాబితాను బీజేపీ రిలీజ్ చేసింది. థర్డ్ లిస్టులో 35 మందికి చోటు దక్కింది. ఇక 4వ లిస్టులో 12 మందికి చోటు దక్కగా మొత్తం 100 స్థానాలకు గాను బీజేపీ అభ్యర్థులను ఫైనల్ చేసింది. మిగిలిన 19 స్థానాలకు గాను బీజేపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి?
తెలంగాణ బీజేపీ అభ్యర్థుల 4వ జాబితా విడుదలైంది. 12 మంది అభ్యర్థులతో 4వ జాబితాను బీజేపీ మంగళవారం రిలీజ్ చేసింది. అంతకుముందు 52 మందితో తొలి జాబితాను, ఒకరితో రెండవ జాబితాను బీజేపీ రిలీజ్ చేసింది. థర్డ్ లిస్టులో 35 మందికి చోటు దక్కింది. 4 లిస్టులో 12 మందికి చోటు దక్కగా మొత్తం 100 స్థానాలకు గాను బీజేపీ అభ్యర్థులను ఫైనల్ చేసింది. అదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ ప్రియా. బీజేపీ 4వ జాబితా వెలువడింది. ఈ 4వ జాబితా తోటి మొత్తంగా 100 మంది అభ్యర్థులు, అంటే 100 నియోజక సంబంధించిన అభ్యర్థులు ప్రకటించారు. ఇంకొక 19 నియోజకవర్గాలకు అభ్యర్థులు ప్రకటించారు. మరోవైపు చంద్రాయన్ గుర్తు నుంచి మొదటి జాబితాలో ప్రకటించిన అభ్యర్థి ఆరోగ్య సాధనాల యొక్క తాను పోటీ తప్పుకుంటున్నాను అని చెప్పిన నేపథ్యంలో ఆవుకటి, అంటే మొత్తంగా 20 మంది అభ్యర్థులను ప్రకటించాల్సిన అవసరం. అయితే 20 మంది అభ్యర్థులను ప్రకటించాల్సిన నేపథ్యంలో జనసేనతో ఈ పొత్తు విషయంలో బీజేపీ కొంత చర్చలను ముమ్మరం చేసింది. ఈ చర్చలు అంటే జనసేన 11 కావాలి, 10 కావాలి, 8 కావాలి అడుగుతుంది. ఏ స్థానాలు కావాలి, ఎలా కావాలి అనే విషయంలో జనసేన నుంచి స్పష్టత రావట్లేదు. అంటే జనసేనతో పొత్తు విషయం తేలిన తర్వాత ఈ మిగతా 20 మంది అభ్యర్థుల జాబితా, అంటే 19 మంది అభ్యర్థులు ప్లస్ చంద్రాంగత ఒకటి, దీనికి సమాచారం అంటే 20 మంది అభ్యర్థుల జాబితా వెలువడే అవకాశం ఉంది. కేవలం 3 రోజులు నామినేషన్ల దాఖలకు గడువులతో పార్టీ జాతీయ నాయకత్వం కూడా అభ్యర్థుల స్క్రూటినీ పైన తీవ్రంగా దృష్టి పెట్టింది. దీనికి సంబంధించిన అంశంలో ఈరోజు సాయంత్రం కానీ రేపు పొద్దుట కానీ కొంత క్లారిటీ వచ్చే అవసరం ఉంది. జనసేనతో పొత్తు విషయంలో నిన్న కూడా డాక్టర్ లక్ష్మణ్, కిషన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కొంత మాట్లాడాడు. ఆయన కూడా కొంత స్పష్టత ఇచ్చేందుకు సమయం కోరాడు. దీంతో జనసేన అధినేత కూడా తెలంగాణ జన సైనికులతో కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు. ఏ స్థానాలు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి. ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సిన అవసరం ఏంటంటే కూకట్పల్లి, షేర్లింగంపల్లి విషయంలో జనసేన పట్టుబడతాను. కూకట్పల్లి జనసేన విషయంలో బీజేపీ నాయకులుగా పట్టుబడతా ఉన్నారు. కూకట్పల్లి నుంచి నేమూరి శంకర్ గౌడ్ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఆయన ప్రచారం కూడా ప్రారంభించారు. అయితే కూకట్పల్లికి సంబంధించినటువంటి సీటును తలకే కేటాయని బీజేపీ నాయకులు ధర్నాలు చేస్తా ఉన్నారు, ఆందోళన చేస్తా ఉన్నారు. గడిచిన వారం రోజులుగా వాళ్ళు ఏదో రకంగా తమ అభిప్రాయాన్ని అధిష్టానాన్ని తెలియజేసేందుకు సన్నద్ధమయ్యారు. అయితే ఈ నేపథ్యంలో షేర్లింగంపల్లి విషయంలో కూడా షేర్లింగంపల్లిలో కూడా బీజేపీకి కావాలని కోరుతా ఉన్నారు. ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ అధినేత ఆయన యోగానంద్, ఆయన తన అంచెలతోటి పార్టీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఒక రోజు ఆందోళన చేయిస్తా ఉన్నారు. ఈ రకంగా చూస్తూ ఉంటే ఇటు బీజేపీ, ఇటు జనసేన ఈ రెండు పార్టీలు కూడా షేర్లింగంపల్లి, కూకట్పల్లి నియోజకవర్గాల విషయంలో కొంత పట్టుదలగా ఉండడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. చర్చల విషయంలో కానీ, పంపిణీ టికెట్ల కేటాయింపుల విషయంలో, టికెట్ల బదలాయింపుల విషయంలో కొంత సంశయంగా ఉంది, కొంచెం గందరగోళంగా ఉందని చెప్పేసి పార్టీ నేతలు. ఏదేమైనా ఈరోజు సాయంత్రం వరకు జనసేన నుంచి స్పష్టత వచ్చిన తర్వాత మిగతా అభ్యర్థులు 8 మంది ఇస్తే మిగతా 11 మందికి సంబంధించిన విషయంలో బీజేపీ ఒక జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. 10 మంది ఇస్తే ఇంకో 9 మందికి సంబంధించినటువంటి జాబితాను బీజేపీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా హైదరాబాదు నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేసే ఉన్న నేపథ్యంలో పార్టీ జాబితా విషయంలో కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం ఇప్పుడు సంప్రదిస్తా ఉంది. జాతీయ నాయకత్వం కూడా పవన్ కళ్యాణ్ తో ఎప్పటికప్పుడు చర్చిస్తూ జాతీయ రాష్ట్ర నాయకులతో సమన్వయం చేసుకోవాలని సూచిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటు జాబితా 5వ జాబితా వెలువరించే విషయంలో పార్టీ నాయకులు కృషి చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభ విజయవంతం పైన పార్టీ నాయకత్వం దృష్టి పెట్టేట్టుగా మనకు స్పష్టమవుతా ఉన్నట్టుగా. అయితే కృష్ణమూర్తి, ఇప్పుడు చూసుకుంటే జనసేన పార్టీ కూకట్పల్లి, షేర్లింగంపల్లి ఈ 2 నియోజకవర్గాలని కూడా జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఈ 2 పార్టీలకు, ఈ 2 నియోజకవర్గాలకు కానీ ఒకవేళ బీజేపీ ఒప్పుకోకపోతే జనసేనతో పొత్తు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందంటారు. జనసేనతో పొత్తు క్యాన్సిల్ చేసుకోవాలనే అభిప్రాయం బీజేపీకి లేదు. ఒకవేళ కాదు కూడా జనసేన ఖచ్చితంగా పట్టుబడితే బీజేపీ ఆ 2 స్థానాలు వదిలిపోయేందుకు సిద్ధంగా ఉంది. కారణం ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో జనసేనతో కలిసి వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి కొంత జవసత్వాలు రావాలి, కొంత జీవం పోయాలి అంటే జనసేన అండదండ కావాలి అనే ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఉంది. తెలంగాణలో కొంత జనసేనతో నష్టపెట్టుకున్న వాస్తవానికి బీజేపీకి నష్టమే. జనసేనతో తెలంగాణలో పొత్తు పెట్టుకోవడం బీజేపీకి నష్టం అయినప్పటికీ, ఇక్కడ నష్టం జరిగినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కొంత లాభం జరుగుతుంది. రాబోయే సంవత్సరం జరిగేటువంటి లోక్సభ ఎన్నికల్లో కొంత పార్టీకి మేలు జరుగుతుంది. ఒకరో ఇద్దరు ఎంపీలు ఏపీ నుంచి గెలిస్తే కొంత అక్కడ ఏపీకి సంబంధించిన విషయం పార్లమెంట్ లో వాయిస్ బీజేపీ వినిపించవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నటువంటి పార్టీ అధిష్టానం జనసేనని ఏ రకంగానైనా ఒప్పించాలనే ఉద్దేశంతో ఉన్న ఖచ్చితంగా
ఇటు షేర్లింగంపల్లి, కూకట్పల్లి ఈ రెండు నియోజకవర్గాలు ఖచ్చితంగా జనసేనకు వెళ్ళే అవకాశం ఉంది. అంటే జనసేనకు వెళ్లే ముందు పార్టీ బీజేపీ ఈ రెండు నియోజకవర్గాలు బీజేపీ శ్రేణులను కొంత సంధాయించేందుకు పార్టీ నాయకులు దృష్టి పెట్టడం మనకు స్పష్టమవుతా ఉన్నట్టుగా. అదే కృష్ణమూర్తి, ఇప్పుడు జనసేన పార్టీకి గరిష్టంగా ఇప్పుడు ఎన్ని నియోజకవర్గాలు ఎన్ని స్థానాలు కల్పించబోతోంది? 8 నుంచి 11 స్థానాలు అంటా ఉన్నారు. జనసేన అని వాస్తవానికి మొదట్లో 32 స్థానాలను కోరారు. అంతగా ఇవ్వలేమని చెప్పేసి వీళ్ళు 10 స్థానాలకు వచ్చారు. చివరికి 11 స్థానాలు ఆయన అక్కడ 11 స్థానాల దగ్గర అయినట్టుంది. వీళ్ళు 8 స్థానాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మొత్తంగా 8 నుంచి 10 స్థానాలు జనసేనకు బీజేపీ ఇచ్చే అవకాశం ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఏ నియోజకవర్గంలో జనసేన అని ఇచ్చారు కాబట్టి వాటి విషయంలో కొంత బీజేపీ క్లారిటీ వచ్చిన తర్వాత జనసేనతో ఇచ్చే అవకాశం ఉన్నాయి. అదే కృష్ణమూర్తి, ఇప్పుడు చూసుకుంటే జనరల్ గా ఇప్పుడు రెండు పార్టీలు మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు బీజేపీ మాత్రం ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు ఈ బీజేపీ జనసేనతోనే పొత్తు కుదిరితే జనసేన అంశాలు, జనసేన అమలు చేసే సంక్షేమ పథకాలు కూడా మేనిఫెస్టోలో యాడ్ అయ్యే అవకాశం ఉందంటారా? వాస్తవానికి రెండు పార్టీలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు ఒకే రకంగా ఉంటున్నాయి కాబట్టి ఏపీలో కూడా వాళ్ళు కొంత కాలంగా స్నేహస్తంతో వెళ్ళారు కాబట్టి జనసేన అంటూ సపరేట్ గా ఏం మేనిఫెస్టో ఇచ్చే అవకాశాలు ఇప్పటికిప్పుడు తెలంగాణ విషయంలో. ఏపీ విషయంలో జరగబోయే సంవత్సరం ఎన్నికల్లో ఏ రకంగా వెళ్తారనేది అది వేచి చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటికిప్పుడు జనసేన తెలంగాణ సంబంధించి చక్కగా మేనిఫెస్టో ఇచ్చే అవకాశం ఉంది. బీజేపీ మేనిఫెస్టోనే తెలంగాణలో జనసేన అజెండాగా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి 1-2 రోజుల్లో కొంత మేనిఫెస్టో మీద బీజేపీ కసరత్తు చేసింది. రేపు సాయంత్రానికి బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది. కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 4వ లిస్టు రిలీజ్ చేసింది బీజేపీ. ఇక 12 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. చెన్నూరు నుంచి దుర్గం అశోక్, ఎల్లారెడ్డి నుంచి షబ్హర్ష్ రెడ్డి, వేములవాడ నుంచి తులా ఉమా, హుస్నాబాద్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, వికారాబాద్ నుంచి నవీన్ కుమార్ తో పాటు గద్వాల, మిర్యాలగూడ అభ్యర్థులను ప్రకటించింది. అయితే జనసేన పార్టీకి కేటాయించే సీట్ల విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటి వరకు 100 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ మరో 19 స్థానాలపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇందులో జనసేన పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారు, ఏ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది అన్న విషయంలో ఆసక్తి నెలకొంది. ఇక జనసేన డిమాండ్ చేస్తున్న కూకట్పల్లి, షేరిలింగంపల్లి నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు బీజేపీ. దీంతో ఆ 2 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందనే ప్రచారం జోరుగా ఉంది. ఇక ఈ 2 సీట్లపై బీజేపీలోని నేతలు సైతం గట్టిగానే పట్టులు పడుతున్నారు. నామినేషన్లకు మరో 3 రోజులు మాత్రమే గడువు ఉండడంతో పొత్తు సీట్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక మరోవైపు నవంబర్ 12 లేదా 13న బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేయనుంది.